నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కోరిక నెరవేరటం లేదు. ఆయన బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం భయపడదన్న కిషన్ రెడ్డి. చట్టం అందరికీ సమానమా? కాంగ్రెస్ పార్టీకి చుట్టమా? ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలన్న హరీష్ రావు. పేదలను ముందు పెట్టి పెద్దలు చక్రం తిప్పుతున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను ఉపేక్షించేది లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. డీటెయిల్స్ వెళ్తే రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో పార్టీని నడుపుతున్నారని, ఆయన తీరుతో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీలో నిరాశ కూరుకుపోయిందని, ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కోరిక నెరవేరటం లేదని, నేతలు నిరాశలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాంధీకి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ఆయన బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం భయపడదన్నారు కిషన్ రెడ్డి. అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినా ఈరోజు ప్రజల మద్దతు లేని కారణంగా నిరాశ నిస్పృహలతో ఒక డిస్పరేట్గా ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఆయన నడుపుతున్నటువంటి రాజకీయాలు కానీ, వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, పార్లమెంట్లో ఆయన వ్యవహారం చూస్తే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ యొక్క నిరాశ నిస్పృహలకు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు అద్దం పడతా ఉంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల్లో పరువు కోల్పోతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఎందుకు దిగజారుతున్నదో అది ప్రధానమైనటువంటి కారణము రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు, ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లేనిపోని కేసులు పెడుతున్నారని, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నగరంలో ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ చేసినందుకు గాను చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సీఎంపై సివి ఆనంద్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమైనది నిజమే అయితే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఈ రోజు సీఎంతో పాటు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరిపైన కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు. నువ్వు అదాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన స్పీచ్లో కేసీఆర్ గురించో, కేటీఆర్ గారి గురించో, మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు.
ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది. ఆ 100 కోట్ల చెక్కు నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు. మరి చెక్ ఇచ్చినావు కానీ లోపలికి వెళ్ళి తీసుకునే ఎట్లా? 12,000 కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంది? మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీలో. దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పెద్ద జోక్ కాదే. ఇలా సీఎంఏ ట్రాఫిక్ జామ్ చేసిండు, ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ట్రాఫిక్ జామ్ చేసిండు. ఇలా పోలీసులు సివి ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి గారి మీద ఆ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టాలి కదా. మా మీద చీటికి మాటికి లేని అక్రమ కేసులు వెతికి పెడుతున్నావు కదా సివి ఆనంద్. నీకు ధైర్యం ఉంటే చట్టం అందరికీ సమానమైతే, చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద ధర్నాలో పాల్గొన్న అందరి మీద కూడా ఇవాళ కేసులు బుక్ చేయాలి. అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకుడు తాగి ఫామ్ హౌస్ లో పడుకొని ఉంటే ఇక్కడ మాత్రం హరీష్ రావు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వాళ్ళ మామ గుర్తుకు వచ్చి హరీష్ రావు ఈ మాటలు మాట్లాడినట్లు ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత వహించకుండా తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని, మీకు ఉన్న అలవాట్లు మాకు ఉన్నాయని అనుకోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్ తాగి హెలికాప్టర్ నుండి కింద పడ్డ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసే వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను గౌరవపరిచే విధంగా తాగబోతుంటున్నావు అంటే మీకున్న అలవాటు మాకున్నాయని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు అధ్యక్ష. గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఏ తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పండుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్టి హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చి తర్వాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమమే అవుతాయని, కాబట్టి అనుమతులు రద్దయిన నిర్మాణాలు ఉంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా రాకముందు అనుమతులు ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమన్నారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కు సిద్ధమై వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చివేయబోదన్నారు. ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. కొంతమంది పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారని, అలాంటి ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బాసర గోదావరి నది బ్రిడ్జిని జిల్లా ఎస్పీ జానకి శర్మిల సందర్శించారు. గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జిపై ఆత్మహత్యలు తనను కదిలించాయని, ప్రభుత్వ సహాయంతో బాసర బ్రిడ్జిపై ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాసర పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తామని తెలిపారు. 24/7 2 మహిళా కానిస్టేబుళ్లతో పాటు 2 ద్విచక్ర వాహనాలు బాసర బ్రిడ్జిపై నియమిస్తామన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాసర బ్రిడ్జిపై సగభాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండటంతో నిజామాబాద్ సిపితో మాట్లాడి వారి సమన్వయంతో ఆత్మహత్యల నివారణకు నిర్మల్ జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు. పుణ్యక్షేత్రానికి
సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముతువల్ బాసర్ ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలి లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసీస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. మనకి నిర్మల్లో ఉంది, హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము. ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము. అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, యానాంలో 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బలపడిన అల్పపీడనం తమిళనాడు తీరం వైపు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కోరిక నెరవేరటం లేదు. ఆయన బెదిరింపులకు కేంద్ర ప్రభుత్వం భయపడదన్న కిషన్ రెడ్డి. చట్టం అందరికీ సమానమా, కాంగ్రెస్ పార్టీకి చుట్టమా? ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలన్న హరీష్ రావు. పేదలను ముందు పెట్టి పెద్దలు చక్రం తిప్పుతున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను ఉపేక్షించేది లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.